రైట్. చాలా చక్కగా ఇప్పుడు దాకా అందరం కలిసి ఆరాధన చేసాం. ఇంచుమించు 1:40 కూర్చో ఉన్నాం. 1:40 కూర్చొని పాటలు పాడాం, దేవుని స్తుతించాం. చాలా సంతోషం. ప్రకటనలు విన్నారు కదా. ఈరోజు దేవుని వాక్యాన్ని క్రిస్మస్ దగ్గర వచ్చింది కాబట్టి క్రిస్మస్ గురించినటువంటి సందేశాన్ని వినిపించాలని నేను అనుకుంటున్నాను. ఈరోజు నేను దేని గురించి మాట్లాడాలని అనుకుంటున్నానంటే, దేవుడే కుమారుడుగా అసలు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, దేవుడే కుమారుడుగా ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనే దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. కాబట్టి చాలాసేపు నుంచి కూర్చో ఉన్నారు. లేచి నిలబడితే ఒక్క పల్లవి ఒక్క చరణం పుట్టుకు పాట మనం పాడుకొని దేవుని వాక్యంలోకి వెళ్ళిపోతాం. ఒకసారి లేచి నిలబడండి. వంచమనండి. అందరికి వచ్చిన పాట ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా అనే పాట. ఒక్క పల్లవి ఒక్క చరణం కలిసి పాడదాం. స్వరాలు ఇప్పండి, చేతులు తట్టండి, దేవుని స్తుతించండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరవుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరవుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. చప్పలు కొడదామా నాతో పాటు కలిసి? ఒకే ఒక చరణాన్ని మనసారా, దేవుడే మనిషిగా ఒక చిన్న బిడ్డగా ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి సంగతిని తెలుసుకునే ముందు మనసారా దేవుని స్తుతిద్దాం. ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా. ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరవుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. హల్లెలూయా. బైబిల్ తెరవండి, ఒక చిన్న మాట చదువుకుందాం. పిల్లకాయలని దయచేసి అరవనీయకుండా చేయండి నాన్న, వాక్యానికి ఇబ్బంది పెట్టకూడదు. రైట్. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి.
అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుడు ఈ మాటను మనందరి వినికిడిలో దీవించునుగాక. నాతో పాటు ఈ మాట అందరూ కలిసి కొంచెం గట్టిగా నాతో పాటు చెప్పాలని మనవి చేస్తున్నాను. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, పరమపిత, స్తుతులకు పాత్రుడా, సింహాసనాధిపతి, నిత్యుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడే నరునిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేటువంటి అంశాన్ని మేము ధ్యానం చేయబోతున్నాం. ప్రభువా, ఈ కార్యక్రమాన్ని వింటున్నా చూస్తున్న నీ బిడ్డలందరినీ దీవించండి, బలపరచండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ఎంతోమంది బిడ్డలు కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, అనారోగ్యాల్లో ఉన్నారు, శాంతి నెమ్మది లేని స్థితిలో ఉన్నారు. కరుణించండి, కనికరించండి, ఆరోగ్యాలను అనుగ్రహించండి. నా ప్రభా, ఆ అప్పు సమస్యల నుంచి మీరు లేవనెత్తండి. ప్రభా, శాంతిని, సమాధానం అనుగ్రహించండి. ఏ బిడ్డకు కావాల్సిన ఆ సహాయం మీరు అనుగ్రహించమని, ఈరోజు మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డను, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను మీరే దీవించి బలపరచమని, మా ద్వారా నీ నామానికి ఎల్లవేళలా మహిమ తెచ్చుకున్నామని, నిన్ను హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొనుచు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవలన్నీ నీ సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. కూర్చోండి. ఇంక మాట్లాడకూడదు, లేచి తిరగకూడదు. ఫోన్లు ఉంటే స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి కాసేపు. దేవునికి స్తోత్రాలు. ప్రభు పేరిట కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికి వందనాలు. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి మీ రెండు చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రమే గట్టిగా స్తోత్రం చెప్పండి. రైట్. చాలామందిలో ఒక అనుమానం ఉంది. ఏంది అనుమానం అంటే, యేసుక్రీస్తు దేవుడు ఎందుకు అవుతాడు? ఆయన కూడా ఒక మనిషి కాబట్టే కదా భూమి మీదకి వచ్చాడు అని చాలామందికి డౌట్ ఉంది. దేవుని వాక్యం అంటుంది, ఆయన దేవుడే మనిషిగా వచ్చాడు, మన మధ్యలో సంచరించాడు. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద మనిషిగా బ్రతికాడు. 33.5 సంవత్సరం బ్రతికాడు. ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. ఎందుకు వచ్చాడంటే, బాగా వినాలి, మనిషి కష్టం తెలియాలంటే మరొక మనిషికే తెలుస్తుంది, అంతేగాని మనిషి కష్టం మరొకరికి తెలియదు. ఒక చిన్న మాట, మనం కష్టపడుతున్నామని మనం ఇంట్లో కోడిని సాక్కుంటాం, కోడికి తెలుస్తుందా? మన ఇంట్లో పశువులు సాక్కుంటాం, పశువుకు తెలుస్తుందా? తెలీదు. మరి మనం కష్టపడుతున్నామని తెలియాలంటే ఎవరికి తెలుస్తుంది? మన కష్టాలు, మన బాధలు, మన ఇరుకులు, మన ఇబ్బందులు తెలియాలంటే ఇంకొక మనిషికే తెలుస్తుంది. అందుకని యేసయ్య దేవుడే భూమి మీదకి మనిషిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు అని మనం ప్రశ్న వేసుకుంటే దానికి సంబంధించినటువంటి ఒక మాట మనం చదువుకున్నాం. మీ అందరి చేత కూడా చెప్పించా. ఎందుకు వచ్చాడు యేసయ్య ఈ లోకానికి అంటే, అపవాది క్రియలు లయం చేసేదానికి వచ్చాడు. ఒకసారి చెప్తారా ఈ మాటలు? ఎందుకు వచ్చాడు యేసు ప్రభు ఈ లోకానికి? ఆయన దేవుడే మనిషిగా ఎందుకు వచ్చాడంటే, అపవాది క్రియలు లయం చేసేదానికి వచ్చాడు. మీకు తెలుసా ఈ మాట? మనకు తెలియకుండానే మనల్ని పరిపాలిస్తున్నవాడు అపవాదిగాడు. చాలా కుటుంబాల్లో తెలియకుండానే వాడి పరిపాలన జరుగుతుంది. చాలా కుటుంబాల్లో, చాలా సంఘాల్లో కూడా వాడి పరిపాలనే జరుగుతుంది, వాడి క్రియలు. అందుకనే దేవుడు చూసి అరే, నేను నా స్వహస్తాలతో చేసుకున్నాను నా బిడ్డల్ని, మరి నా బిడ్డల ఎడల ఈడి పనులేంటి, ఈడి కార్యాలేంటి, ఈడి క్రియలేంటి అని దేవదేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? వాడి క్రియల్ని లయపరిచేదానికి గత 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు దేవుడు. గట్టి స్తోత్రం చెబుదామా? ఎస్, అపవాది క్రియలు లయము చేసేదానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మాట్లాడతామంటే బాగుంటుంది. ఎందుకు వచ్చాడంటారు? అపవాది క్రియలను
లయం చేసేదానికి వచ్చాడు. తెలియకుండానే అపవాదిగాడు మన మీద అటాక్ చేస్తున్నాడు, మన మీద దాడి చేస్తున్నాడు. ఆ క్రియల్ని లయం చేసేదానికి యేసుప్రభు వచ్చాడు. అపవాదిగాడి క్రియలు ఎలా ఉంటాయి అనేదానికి ఒక 2-3 మాటలు నేను మీతో చెప్పాలని నేను అనుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. అపవాది క్రియలు ఎలా ఉంటాయి? ఇప్పుడు చెప్పేటువంటి ఈ సందర్భాలు ఒకవేళ మన కుటుంబాల్లో జరుగుతున్నాయి అనుకో, నిజంగా అపవాదిగాడు మన కుటుంబంలో ఉన్నట్టే. లేదా మన సంఘంలో జరుగుతున్నాయి అనుకో, ఇప్పుడు చెప్పేటివి నిజంగా వాడు మన సంఘంలో ఉన్నట్టే. ఈ పనులు ఎక్కడైతే జరుగుతుంటాయో అక్కడ వాడు ఉన్నట్టే, అందులో డౌటే లేదు. మరి అపవాదిగాడు ఎక్కడుంటే వాడు క్రియలు కనిపిస్తుంటాయి అక్కడ. మీకు అర్థమయ్యేదానికి ఒక చిన్న మాట చెప్తా. గోరు మొలస్తుంది అని మీకు తెలుసా? తెలుసనే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. చిన్ని గోరే కదా, మొలస్తలా? మొలిస్తే ఎట్టుంటుందమ్మా? పుట్టకొక్కు, మొత్తానికి పుట్టకొక్కు ఉన్నట్టు ఉంటుంది. మొలిసిందనుకో, ఎక్కడైతే మొలస్తుందో ఆ చుట్టూరు ఏం వాసనో, మంచి వాసన, భయంకరమైన గబ్బు కదా. ఇప్పుడు అది అక్కడ ఉందని దాని వాసన మనకు పక్కకి చెప్తా ఉంటుంది. ఇప్పుడు ఆ వాసన బావాలంటే ఏం చేయాలంటారు? దాన్ని పెరికి పారేయాల. అపవాదిగాడు కూడా ఆ గోర్లు అంటోడే. ఓడి ఎక్కడుంటే అక్కడ చుట్టూరు గబ్బు కొడుతుంటుంది. ఏ ఇంట్లో ఉంటే గబ్బు కొడుతుంటుంది, ఏ సంఘంలో ఉంటే గబ్బు కొడుతుంటుంది, ఎవరిలో ఉంటే గబ్బు కొడుతుంటారు. అందుకని దాన్ని ఏరి పారేసేదానికి దేవుడు వచ్చాడు. వాడి క్రియలు ఎలా ఉంటాయి అనే విషయాల్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. నెంబర్ 1, వాడి క్రియలు ఎలా ఉంటాయి? ఒకసారి కీర్తన గ్రంథానికి వచ్చేయండి. అపవాదిగాడి క్రియలు ఎలా ఉంటాయి? 1 కీర్తన 1వ వచనం చదవండి. మనందరికి కంఠోపాఠమైనటువంటి మాట. 1 కీర్తన 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఒకసారి చెప్పండి ఈ మాట. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. దుష్టుడు ఎక్కడుంటే అక్కడ వాడు క్రియలు కనబడతాయని చెప్తున్నాను కదా. వాడి క్రియలు ఎట్టుంటాయంటే, మనిషిని వాడు ఎక్కడ పట్టుకుంటాడంటే ఆలోచన. మనిషికి ఆలోచన ఎక్కడి నుంచి వస్తాయి? మాట్లాడండి. మనిషికి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? మోకాల్లో నుంచా? బుర్రలో నుంచి? ఏం తాటి బుర్ర, తలకాయ బుర్ర? ఈ బుర్రలో ఏముంది? మెదడుంది. ఈ మెదడు ఏం చేస్తుంటుంది? ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, అపవాదిగాడు ఎక్కడ పట్టుకుంటాడంట మనిషిని? వాక్యం అదే కదా ఉంది. దుష్టుల ఆలోచన. దుష్టుడు ఒక మనిషికి ఆలోచనలు పుట్టిస్తాడు. గుర్తుపెట్టుకోండి. వాడు ఎక్కడుంటే అక్కడ వాడు పనులు కనబడుతుంటాయి. వాడు మనిషిని ఇక్కడ పట్టుకొని ఆలోచన పుట్టిస్తాడంట. ఇప్పుడు చెప్పండి, దుష్టుడు ఆలోచనలు ఎట్టుంటాయి? మంచివా చెడ్డవా? అందరు చెప్పండి. మంచివా చెడ్డవా? చెడ్డ ఆలోచన ఒక్కటి చెప్పండి. సరే నేను చెప్పనా? మీకు ఇది అర్థం కాదేమో, సిల్లీగా అనుకుంటారేమో, కానీ ఇది సత్యం. దుష్టుడు ఆలోచన ఎట్టుంటుందంటే, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, మాయ్ ఎందుకు చేసేవా పైన తప్పు కదా బాబు, ఎందుకు చేసేవరా? నేను అందే చెప్పా, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టమని. జనవరి నెల నుంచి అసలుకి ఫోన్లు చర్చిలోకి తీసుకురాబాకండి. తీసుకువచ్చినా బయటే స్విచ్ ఆఫ్ చేసి రావాలా. దేవుడి కంటే ముఖ్యం ఎక్కువ ఏది కాదు. అపవాదిగాడు ఆలోచన ఎట్టుంటుందంటే, సింపుల్గా ఒక మాట చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. కొంతమందిని మనం అడిగినప్పుడు ఎందుకు చేసావు అది తప్పు కదా, ఎందుకు చేసావు బాబు అది తప్పు కదా అన్నట్టు వాళ్ళు ఏమంటారంటే, నాకు అనిపించింది నేను చేసేసా. మళ్ళీ చెప్పనా? నాకు అనిపించింది నేను చేసేసా. ఎప్పుడైనా మీ నోట్లో నుంచి మాట వచ్చిందా? రాలేదా? కరుణ ఎందుకు చేసావు కరుణ అంటే, కరుణాకర్ అంటాడు, అన్న నాకు అట్ట అనిపించిందన్నా కాబట్టి చేసేసా.
చాలామంది చేసేటువంటి పెద్ద మిస్టేక్ ఏంటంటే వాళ్ళకు అనిపించిందంతా చేసుకుంటా పోతారు. ఏమైతే అనిపిస్తుందో దానికి తటక్కన మాట్లాడేస్తారు. ఏమైతే అనిపిస్తుందో ఆ పని తటక్కన చేసేస్తారు. దానివల్ల వచ్చే అనర్థం ఎలాగుంటుందో ఆలోచించరు. మీకు అర్థమవుతుందంటారా? దానివల్ల వచ్చే అనర్థం, ఇప్పుడు ఉదాహరణకి ఒక మనిషిని తటక్కన మనం ఒక మాట అడిగేసాము, ఆ మాట ఏ విధంగా పోతుందో ఇంకా ఆలోచించరు. నాకు అనిపించింది నేను అడిగేసా, నాకు అనిపించింది నేను చేసేసా. ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో ఒక నలుగురు ఉన్నారనుకో, లేదా మా ఇంట్లో ఒక 5 మంది ఉన్నామనుకో, మా ఫ్యామిలీ 5 మంది నాకు అనిపించింది నేను చేసానని ఒకడంటాడు, నాకు అనిపించింది నేను కూడా చేసానని ఒకడంటాడు. ఇప్పుడు 5 మంది 5 రకాలుగా మనం ఈ విధంగా చేసుకుంటా పోతే కుటుంబంలో సమాధానం ఉంటుందా ఉండదా? ఉంటుందా? సమాధానం అడిగింది అంటే కుటుంబంలో ఒక ఐకమత్యం అనేది, సమాధానం అనేది ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉండదు. ఎందుకు ఉండదు? నువ్వు ఇలాగుండవు, నేను నాలాగుండా, ఇంకొకలాగా ఉండరు. సాతానుడు కొట్టే దెబ్బ చూడండి. సాతానుడు ఏం చేస్తాడంటే కుటుంబంలో సమాధానం లేకుండా చేసేవాడు. వాడు నీ మాట నేను వినకుండా చేస్తాడు, నా మాట నువ్వు వినకుండా చేస్తాడు, ఒకరి మాట ఒకరు వినకుండా చేస్తారు. ఎవరి దారి వాళ్ళదే, ఎవరి దారి వాళ్ళదే. చెప్పండి ఎవరి దారి? మాట్లాడండి, ఆ మాట అనండి. ఎవరి దారి? అందుకు వచ్చేటప్పుడు తిండి రాబాకండి బంగారు కొండలారా. ఏడకొచ్చేటప్పుడు అనో ఏడకు వస్తే కరుగ్గా ఉంటే కడుపులో, ఎవరి దారి వాళ్ళదే. చనిపోయి మహానుభావుడు ఎక్కడున్నాడు కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు భలే పాట రాశాడు. ఎవరు రాశారో తెలీదు కానీ పాడింది మాత్రం ఆయనే. ఏమి రాశాడంటే, ఓ బాటసారి మళ్ళించుకో నీ దారి మల్లకుంటివా నీ దారే గోదారి. అంటే నువ్వు అనుకున్నట్టు చేసుకుంటా బాబాకా, నువ్వు అనుకున్నట్టు చేసుకుంటా పోయినావు అనుకో, చివరికి ఎక్కడికి వెళ్తావు నువ్వు అంటే అర్థమైందో, ఇంకా నిన్ను బాగు చేసే మనుషులు ఎవరు ఉండరు. అందుకే నేను చెప్తున్నాను, సాతానుడు కుటుంబంలో సమాధానాన్ని దెబ్బతీస్తున్నాడు. ఎలా దెబ్బతీస్తున్నాడు సమాధానాన్ని అంటే, నా మాట నువ్వు వినకుండా, నీ మాట నేను వినకుండా, ఒకరి మాట ఒకరు వినకుండా మైండ్లో కూర్చుంటాడంట. వాడు ఆలోచన పుట్టిస్తాడంట. మీ అమ్మ చెప్తుంది, మీ అమ్మ మాట వినబాక. మీ నాన్న చెప్తున్నాడు, మీ నాన్న మాట వినబాక. మీ పెద్దలు చెప్తున్నారు, మీ పెద్దల మాట వినబాక. ఎవరు చెప్పే మాట ఇది? ఇప్పుడు ఒకటి చెప్పండి, మాట పెద్దల మాట వినాలంటారా వినకూడదంటారా? చెప్పండి, వినాలంటారా వినకూడదంటారా? ఎందుకు వినాలంటే నీకంటే వయసులో పెద్దోళ్ళు, నీకంటే అనుభవం కలిగిన వాళ్ళు అనుభవించి చెప్పే మాటలు తప్పకుండా వినాలి. కానీ వింటారా? అందుకే పెద్దల్లో ఒక సామెత ఒకటి పుట్టుకొచ్చింది. నేను దాన్ని ఎత్తిస్తే మీరు చెప్పేస్తారు, పెద్దల మాట అదేందా బిడ్డ వెరైటీగా చెప్పిందా? మీ సైడ్ అట్ట అంటారేమో, మా సైడ్ ఏమంటారో తెలుసా? మన సైడ్ చెప్పండి. పెద్దల మాట అది సద్దన్నం మూటని ఎందుకు అన్నారు చెప్తారా? టిఫిన్ కంటే కూడా శ్రేష్టమైనది ఏంది? నిజంగానే గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాకుండా ఉండాలన్నా, జీర్ణ వ్యవస్థ బాగా పనిచేయాలన్నా ఏమి తినాలా? కోడిగుడ్డు దోసి ఫ్రెండ్స్, అవునా? బోండా. కొంతమంది ఇడ్లీలు కూడా తింటారమ్మా, బంగారు కొండలా. ఎత్తరవే బోండా అలాగ ఉబ్బిపోవాలి వాళ్ళు, అంతే కదా. ఈ కాదు మనిషికి ఆరోగ్యం ఏది? నిజంగానే తిని చూడండి, అస్సలు చాలా జబ్బులు దూరం అయిపోతాయి. ఒక సినిమా యాక్టర్ పేరు చెప్పను ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ అవుతున్నా. మళ్ళీ ఒక సినిమా యాక్టర్ ఇంటర్వ్యూ చేస్తుంటే, సినిమా యాక్టర్ని ఇంటర్వ్యూ చేసేటువంటి ఆ వ్యక్తి అడిగాడు, సార్ మీరు చాలా
ఆరోగ్యంగా ఉన్నారు సార్. ఇంత వయసు వచ్చినా సరే మీరు ఇంత యంగగా కనబడుతున్నారు సార్. మీ ఆరోగ్యానికి మీ అందానికి సీక్రెట్ చెప్పండి సార్ అంటే నేను చెప్తే మీరు నవ్వుకుంటారు అంటున్నాడు. లేదు సార్ నవ్వుకోం సార్, చెప్పండి సార్. అప్పుడు చెప్పాడు, నేను ప్రతిరోజు సర్దికుడి తింటాను అన్నాడు. ఏం తింటాడంట? ఎలా తింటారు సార్ అంటే, నేను మజ్జిగ పోసుకున్నా తింటా, గింజ పోసుకున్నా తింటా, పచ్చిమిరపకాయ నంచుకుంటా, లేకపోతే ఎర్రగడ్డ నంచుకుంటా. అదే నా ఆరోగ్యానికి సీక్రెట్, అదే నా అందానికి సీక్రెట్ అన్నాడు. మనం చెప్తుంటే ఇప్పుడు ఎవరు తింటాడు దీన్నా, దేన్నా మరి ఏం తినాలంటారు? మామూలు ఎగ్గ కూడా కాదు, ఇప్పుడు స్పెషల్ వచ్చింది. ఏందా? డబల్ ఎగ్. ఒకసారి నేను ఎగ్గ దోశ అంటే తెలిసి డబల్ ఎగ్ అంటే ఏంది అంటే గుడ్డు దోశ పోసి మామూలు గుడ్డు కొట్టి పోసి మళ్ళీ తిరగతిప్పించి దానిపైన కొడుతున్నారు మళ్ళీ. ఓహో ఇది డబల్ ధమాకా. నీ మాట నీవే, నా మాట నేనే, ఒకరి మాట ఒకరు వినకుండా పోతా ఉంటే ఆ కుటుంబంలో సమాధానం ఉండదు. ఆ సమాధానం లేకుండా చేసేది ఎవరో తెలుసా? సతానుగాడే. మీ ఇంట్లో ఒకరి మాట ఒకరు వినడం లేదంటే నేను ఖచ్చితంగా బల్ల గుద్ది చెప్తా ఈరోజు. ఆ ఇంటిని పరిపాలిస్తున్నది ఎవరో? సైతానుగాడు. ఓడున్నాడు కాబట్టే మాట వినరు అంతే. ఓడు చెప్తుంటాడు. కొంతమందిని మీరు గమనించండి, మనం చెప్తున్న సేపు వింటున్నట్టే ఉంటారు కానీ వినరు. తొండబుక్కుని చూసారు మీరు ఎప్పుడైనా? తొండని చూసారా? చెట్టు మీద తొండ ఏం చేస్తుంటుందమ్మా? కొంతమందిని చూస్తుంటే మనం చెప్పే కొంది వింటున్నాంలే, అట్టే సరే, అయ్యో కర్మ, వింటున్నట్టే ఉన్నారు కానీ వినడం లే. ఎందుకు వినడం లేదు? సైతానుడు కూర్చొని ఉన్నాడు. ఎక్కడ? దుష్టుడు ఆలోచన. నేను ఒకటే చెప్తా, ఇంట్లో ముగ్గురు ఉన్నారంటే ముగ్గురు ఆ పెద్దలు చెప్పినటువంటి ఆ దారిలో పోండి, అదే మంచిది. నలుగురు ఉన్నారంటే నలుగురు ఆ పెద్దలు చెప్పిన దారిలో పోండి, మంచిది. మీరు అనొచ్చు, ఏం మా మాట వినకూడదా పెద్దలు? అది ఎట్టది? ఆ పెద్దలకున్న వయసు నీకుందా? ఆ పెద్దలకున్న అనుభవం నీకుందా? ఎవరు మాట వినాలంటారు? చెప్పండి, ఎవరి మాట? తెలుగులో ఒక సామెత ఉంది, కొత్తగా వచ్చిన డాక్టర్ కంటే 10 జబ్బులు ఉన్న పేషెంటే మేలంట. అదేంది అదే? కొత్తగా డాక్టర్ వచ్చాడు, ఏది రాయాలో తెలీదు, ఒకటని అంటే ఇంక అనుభవం లేదు కదా. అదే 10 జబ్బులున్న పేషెంట్ అయితే మాత్రం చూడంగానే ఇదిగో నేను దీన్ని మింగుండా, ఈ మాత్రం దేనికి పనిచేస్తుంది? దానికి పనిచేస్తుంది. ఈ డాక్టర్కి అర్థం కాదు. అదేందమ్మా నువ్వు చెప్తున్నావు, నువ్వు నేనే డాక్టర్ అంటే, సార్ ఇవన్నీ నేను మింగేసుండా, ఏది ఎట్ట పని చేస్తుందో నాకు తెలుసు. అది నేను చెప్తున్నాను, అనుభవం కలిగిన వాళ్ళు పెద్దవాళ్ళు అంటే. అందుకే నేను సాధ్యమైనంత వరకు పెద్దోళ్ళ దగ్గర కూర్చుంటా, పెద్దోళ్ళతో మాట్లాడతా, పెద్దోళ్ళు చెప్పింది జాగ్రత్తగా వింటాను కూడా. నేను అదే చెప్తున్నా, కుటుంబంలో అపవాదిగాడు అలజడులు రేపి కుటుంబంలో శాంతిని, నెమ్మదిని, సమాధానం లేకుండా చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు వాడంటే, ఒకరి మాట ఒకరికి పొంతన లేకుండా. అందుకే నేను చెప్తున్నాను, నీ కుటుంబంలో అలాగుంటే నిజంగా ఆ కుటుంబాన్ని ఎవరు పరిపాలిస్తున్నాడంట? చెప్పండి అన్న, ఎవరు పరిపాలిస్తున్నాడంట? అపవాది. అపవాది క్రియ ఎట్టుంటుందో తెలుసా? ఇలాగే ఉంటుంది. వాడు ఆలోచనలు పుట్టిస్తాడు. నాకు అనిపించింది నేను అనేసా, నాకు అనిపించింది నేను మాట్లాడేశా, నాకు అనిపించింది ఆ పని చేసేసా. ఇలా చేసుకుంటూ పోతే సమాధానం కుటుంబంలో ఉండదు. యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే సమాధానం లేనటువంటి కుటుంబాలకు ఏమి ఇచ్చేదానికి? సమాధానం ఇచ్చేదానికి. నమ్మిన వాళ్ళు గట్టి స్తోత్రం చెబుదామా? యోహాను సువార్తకు రండి, యోహాను సువార్తకు రండి, 14వ అధ్యాయానికి రండి. యోహాను సువార్తకు రండి, 14వ అధ్యాయానికి రండి. చూడండి నాన్న, 27వ వచనం చదువుతారా? 27వ వచనం, 14వ అధ్యాయం 27వ వచనం.
శాంతి ఆ. మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఆ, నా శాంతిని ఆ. మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చున్నట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన తిరిగి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆయన చెప్తున్నటువంటి అమూల్యమైన ఒక మాట నేను చదువుతున్నాను, నాతో పాటు మీరు కూడా చదవండి ఆ మాటని. శాంతి, చెప్పండి అన్న, శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. యేసయ్య ఈ లోకానికి వచ్చి మనకేమి ఇచ్చాడంట? గట్టిగా చెప్పండి, ఏమి ఇచ్చాడంట? ఏదో ఒక అమ్మాయి పేరు ఇది, శాంతి. నిజంగా ఈరోజు అమ్మాయి అయినట్టు ఆ పేరు పెట్టేసింది నువ్వు, కానీ అమ్మాయి కాదే. అమ్మాయిమా కాదంట, శాంతి. యేసయ్య లోకానికి వచ్చి ఏమి ఇచ్చాడంట? వాడేం చేశాడు? అపవాదిగాడు ఉన్నదాన్ని చెడగొట్టాడు. ఉన్న శాంతిని, ఉన్న నెమ్మదిని, ఉన్న సమాధానాన్ని చెడగొట్టాడు సైతానుగాడు. అయితే యేసయ్య ఈ లోకానికి వచ్చి ఏమి ఇచ్చాడు? శాంతిని మీకు ఇస్తున్నాను. చాలాసార్లు మనం అడుగుతూ ఉంటాం కదా, ఏమి ఇచ్చారయా మాకు ఆ పెద్దవాళ్ళ, మా తల్లిదండ్రులు ఏమి ఇచ్చారు, మా అవ్వతాతలు ఏమి ఇచ్చారు అని అడుగుతుంటాం కదా. నాన్న, ఎందుకు అడిగాము ఆ మాటని? మీరు ఎప్పుడైనా అడిగారా ఏమి ఇచ్చారు మీరు మాకు అని? ఏమని అడగలా? పెద్దవాళ్ళని అడుగుంటారు. అంటే ఏం అడుగుతున్నట్టు? డబ్బులను, వస్తువులను, పొలాలను, ఇల్లును అవి అడుగుతున్నట్టు, అంతే కదా. కానీ యేసయ్య అవి ఇవ్వలేదంట. వాటికంటే మిన్నైన వాటిని ఇచ్చాడు. ఏంది వాటికంటే మిన్నైనవి? సమాధానం, శాంతి. ఇప్పుడు నేను అంటాను, డబ్బుల్ని ఒక తక్కిట్లో పెడదాం, సమాధానాన్ని ఒక తక్కిట్లో పెడదాం. ఏది విలువైందంటారు? నిజం చెప్పండి, ఏది విలువైందంటారు? పని మిమ్మల్ని ఏది తీసుకోమంటే తీసుకుంటారు. మరి ఇప్పుడు అటంటారా? ఇప్పుడు ఏమన్నారు? మాటకేమో సమాధానం కావాలా, కానీ కోరుకునేదేమో దేని కోరుకుంటావు? నేను ఇప్పుడు చెప్పండి, డబ్బు సమాధానం రెండు ఒకేట ఉంటే ఉన్న సమాధానాన్ని కూడా పోం కొడుతుంది డబ్బు. మీకు తెలుసా, ఈ రోజున తల్లిదండ్రులు అబ్బా కొడుకులు పూడ్చుకుంటున్నారు, అత్త కోడళ్ళు తన్నుకుంటున్నారు, భార్యే భర్తను చంపేస్తుంది. దేనికోసం చెప్పండి? చాలా సింపుల్, డబ్బుల కోసం. సంపులాట, నరుకులాట, కొట్లాట. ఎందుకని? డబ్బుల కోసం. కానీ అన్నిటికంటే మిన్నైనది ఏదో తెలుసా? సమాధానం. ఆ సీక్రెట్ ఎవరికి తెలియదు. ఉన్న సమాధానాన్ని అపవాదిగాడు కాంగొడుతూ ఉంటే యేసయ్య ఈ లోకానికి వచ్చి ఏమి ఇచ్చాడంట? అదే శాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని ఇచ్చాడు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎస్, ప్రియమైన దేవుని బిడ్డ, డబ్బులున్నా లేకపోయినా, ఆస్తులున్నా లేకపోయినా, ఏది ఉంటే చాలంట? నెమ్మది ఉంటే చాలు. అనేక టెన్షన్లతో డబ్బు ఉంటే పురికాయలు నరాలు పగిలిపోయి చచ్చిపోతాం, అంతే కదా. అదే సమాధానం ఉంటే ఎంత బాగుంటుందో కదా. అందుకే దేవాతి దేవుడు అంటున్నాడు, నేను మీకు ఏమి ఇస్తున్నానో తెలుసా? శాంతిని ఇస్తున్నాను. దాన్ని పోంగొట్టాడు అపవాదిగాడు. పోంగొట్టిన దాన్ని నేను ఇస్తున్నాను. ఎందుకంటే వాడి క్రియలు లయం చేసేదానికే నేను ఈ లోకానికి వచ్చా. అపవాది క్రియలు లయం చేసేదానికి వేసి ఈ లోకానికి వచ్చాడు. ఏంటి వాడి క్రియలు అంటే? సమాధానాన్ని వాడు పోంగొడుతున్నాడు, పిచ్చి పిచ్చి ఆలోచనలు పుట్టించి. ఏం ఆలోచనలు అయ్యి? గట్టిగా చెప్పండి, ఏం ఆలోచనలు అయ్యి? ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా, మీరు యథార్థంగా నిజం చెప్పండి. మందిరంలో ఉన్నారు, అబద్ధం చెప్పకూడదు. అందరూ మీకు ఎప్పుడైనా నేను చచ్చిపోతే బాగున్ను అనిపించిందా? నిజం చెప్పమన్నా, నేను అనిపించిందా? అనిపించలేదా? మా గురించి ఎందుకా? నీ గురించి నీకే
చేయి చూపించగలరా? నాకు అనిపించిందయ్యా, నేను చచ్చిపోవాలనుకున్నాను. ఏదో ఏ సందర్భం ఓకే. అమ్మో చాలా చేయి లేలేదా అంటే మీరు అబద్ధం చెప్తున్నారని నేను అనుకుంటున్నా. చాలామందికి అనిపిస్తుంది చచ్చిపోతే బాగుండని అనిపిస్తుంది, నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకే ఈ తలకాయ నొప్పులు, ఈ బాధలు, ఈ కష్టాలు వీళ్ళతో యాగడం చేయడం, ఏమైపోతే బాగుండు. నేను ఇప్పుడు ఒక సీక్రెట్ చెప్పనా? చచ్చిపోతే బాగుండని నీకు ఆలోచన వస్తుందంటే ఆ ఆలోచన పుట్టించి తోడే. నువ్వు బతికా ఉద్ధరించాలంట. నీ గుండా ఎవరికైనా ఉపయోగమా? నువ్వు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి. ఏరు పారుతా ఉంది కన్నా. ఏం పారుతుంది? ఏరు పారుతా ఉంది అంటే ఎందుకు చెప్పాను ఏరు పారుతుందని? ఫ్యాన్ తిరగడం వల్ల బాగుంది చూడు, ఏలాడదానికి. దేనికి? ఇప్పుడు కొత్త ఫ్యాషన్ టెండర్ మారింది. పోయిన ఆదివారం అనుకుంటా బోధింటా ఉన్నా, ఒక ఆమె ఏడుస్తా వచ్చేసింది, అక్క అంట. ఏమైంది మై? చూడక్క ఈ డబ్బా తాగే చూడక్క ఇంటి అనుకోడు అని నాకు చూపించింది. అయ్యా ఏం డబ్బా ఇదని? ఏం డబ్బా లేదులే, గడ్డి ముందు కాసేపట్లో ఏదో ఒక జీవరాశి ఎగిరిపోద్ది చూడు కావాలంటే. ట్రెండ్ మారింది. ఏదేదో ఈ ఆలోచనలన్నీ ఎట్టొస్తున్నాయి? ఎవరు పుట్టిస్తున్నారు? నేను లేకపోతే బాగుండు, నేను చచ్చిపోతే బాగున్నాను. నేను ఒకటే చెప్తా నేను ఒక్కటే చెప్తా, చాలా జాగ్రత్తగా ఉన్నాను. నేను ఒక్కటే చెప్తా, సచ్చి మనం ఏమి సాధించలేవురా. ఏదైనా సరే బ్రతికే సాధించాలా. ఎందుకంటే ఈ మనిషి బ్రతుకు విలువైనది. ఇది పోతే మళ్ళీ రాదు. బయట వాళ్ళు ఒక మాట అంటారు, మనిషికంట 7 జన్మలు ఉన్నాయంట. కానీ బైబిల్ అంటది మనిషికి ఉండేది ఒకే ఒక్క జన్మ. వీడు చస్తే ఇంక పుట్టే ఛాన్సే లేదు. మేము టిఫిన్ పెట్టేటప్పుడు ఒక కాకి వచ్చేది అక్కడికి. మా అమ్మ, మా భార్య నాకు బాగా నూరు పోసినారు. అదిగో మీ అవ్వ వచ్చింది, బండా పెట్టు, దోశ పెట్టు అని. మా అవ్వ వచ్చిందంట. మా అవ్వ ఎవరు ఇప్పుడు? కాకి. ఒకసారి ఆదరణ కూటానికి వెళ్తే ఆదరణ కూటంలో సాక్ష్యం చెప్పారు. ఏం సాక్ష్యం చెప్పారంటే అసలు ఈ చేయకూడదు మనం, కానీ వాళ్ళు చేశారంట. అంటే మనిషి చచ్చిపోయినప్పటి నుంచి కర్మంతరం దాకా నట్టింట్లో బో పెడతారు కదా, ఎలుక వచ్చేసి అన్నం తిని నీళ్ళు తాగేసి వెళ్తుందంట. అక్కడ పెట్టిన అన్నం ఏడ పెట్టిన అన్నం. వాళ్ళు సాక్ష్యం ఏం చెప్పారంటే, సరా నిజంగా చచ్చిపోయిన ఈ మనిషి ఎక్కడుందో తెలుసా? ఎలుకలో. అందుకని ఎలుకొచ్చి తినేసి తాగేసిపోతుంది. బయట వాళ్ళు నమ్ముతారేమో, కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? ఒకసారి చచ్చిపోతే తిరిగి బ్రతుకు లేదు. చచ్చిపోతే డిసైడ్ అంతే. నువ్వు పుణ్యం చేస్తుంటే, దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తుంటే పరలోక రాజ్యానికి వెళ్తావు. లేదా నువ్వు పనికి మాలినోడుగా దేవుని నిన్ను ఎరగకుండా ఉంటే పాతాళానికి వెళ్ళిపోతావు. అంతే, డిసైడ్. అందుకే అపవాదిగాడు పిచ్చి పిచ్చి ఆలోచనలు పుట్టిస్తాడు. వాడు పుట్టించినట్టు చేయబాకండి. ఎందుకంటే మనిషి బ్రతుకు విలువైనది. నమ్మిన వాళ్ళ స్తోత్రం చెప్దామా? అపవాది క్రియ ఒకటి చెప్పేసా. ఏంటో ఒక క్రియ, కుటుంబంలో సమాధానం లేకుండా చేసేస్తాడు. సూపర్. ఎట సమాధానం లేకుండా చేస్తాడు? నీ ఆలోచన నాకు కలవదు, నా ఆలోచన నీకు కలవదు. భార్య మాట భర్త వినడు, భర్త మాట భార్య వినదు, బిడ్డల మాట తల్లిదండ్రులు ఉండవు, తల్లిదండ్రుల మాట బిడ్డలు ఉండరు. ఆడు చేసి పారేసి చిందరబందర చేసి గందరగోళం చేసేస్తాడు. ఇది అపవాదిగాడి క్రియ. రెండవది అపవాది క్రియ ఎట్టుంటుంది. రెండవది ఈ మాట ఇప్పుడు నేను చూపించేటప్పుడు కొంచెం గుండుకాయని రాయి చేసుకోండి. ఎందుకంటే చాలామందికి తగులుతుంది ఈ రాయి. ఈ మాట ఇప్పుడు చూపించే మాట. కానీ మీకు తగులుతుందని నేను చూపించకుండా ఉండకూడదుగా కదా? మీకు తగులుతుందని నేను చూపించకుండా ఉండకూడదుగా, చూపించాల్సిందే. అపవాదిగాడి క్రియ ఎలా ఉంటుంది? రెండోది సామెతల గ్రంథం 20వ అధ్యాయం
క్షమించండి, లేదేలే అదన్నీ చదివండి. 20వ అధ్యాయం 3వ వచనం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరును. నాతో పాటు ఈ మాట చెప్తారా కొంచెం గట్టిగా? కలహమునకు, గట్టిగా చెప్పండి, దూరముగా ఉండుట నరులకు ఘనత. గట్టిగా చెప్పాలి ఈ మాట. మూర్ఖుడైనా, సౌండ్ పెట్టండి, మూర్ఖుడైనా. సౌండ్ పెట్టమంటే అదే అంటే ఇంకొంచెం గట్టిగా చెప్పమను కదా, కొంచెం గట్టిగా చెప్పండి. మూర్ఖుడైనా ప్రతివాడు పోరునే కోరును. మీకేం అర్థమైంది? అపవాదిగాడి క్రియ రెండోది ఏడ ఉంది. మీకేం అర్థమైంది చెప్పించానుగా. సరే, నేను చదువుతున్నాను, మళ్ళీ చదివైనా వినైనా చెప్పండి. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. 2వ లైన్, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. ఏం అర్థమైంది? ఉందా ఎక్కడ అంటారా? ఏం అర్థమైందా? ఏమా? అపవాదిగాడు ఎప్పుడు వాడు బుద్ధి ఏంటంటే పోరునే కోరును అంటే గొడవలు ఉండాలోడికి. చెప్పండి, ఏముండాలా? అరే చెప్పండి రా నాన్న, ఏముండాలా? గట్టిగా చెప్పండి, ఏముండాలా? ఎవరికి? అపవాదిగాడికి ఏముండాలా? ఫస్ట్ లైన్ ఏముంది? కలహమునకు దూరముగా ఉండుట నరునికి ఘనత. అంటే గొడవలకు దూరంగా ఉంటే మనిషికి మంచిదంట, మనిషికి మంచి జరుగుతుంది. కానీ మూర్ఖుడైన ప్రతివాడు ఏం కోరుకుంటాడు? మీరు కావాలంటే గమనించండి. గొడవలు పడేటప్పుడు తగ్గుమే, మీ ఆయనే కదా ఒక మాట అన్నాడు, తగ్గుమే అంటే ఎందుకు? నేను తగ్గను, నాకు గొడవే కావాలా. చెప్పండి, డాష్ని పూరించండి. ఈ మనిషి ఎవరు? అంతే, మూర్ఖుడు. ఆడ మనిషి అయితే మూర్ఖురాలు. అక్కడ ఎవరు చేరి ఆ విధంగా చేస్తున్నారో తెలుసా? రెచ్చగొట్టడం. మానకూడదు ఇంకా దాన్ని. ఏం చేయడు? చెప్పండి ఏం చేయడు? రెచ్చగొడతారు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు, గొడవకి గీరుకునే మాటలు మాట్లాడతారు, నాకు గొడవే కావాలంటారు. తిండైనా మానేస్తానేమో కానీ దేన్ని మాన్ను? గొడవ మాన్ను. గొడవ పెట్టుకున్నారంటే రోజులు కాదు, వారాలు కాదు, నెలలు కూడా గడిచిపోతాయి. కానీ దాన్ని వదిలిపెట్టనుగాక కొన్నిసార్లు ఎందుకులే గొడవ, మనమే తగ్గిపోదామని మనమే తగ్గిపోయాం అనుకో. ఎందుకా నాతో మాట్లాడేదా? నేనేమైనా మాట్లాడుతున్నాను నీతా? మాట్లాడబాక అంటే ఇప్పుడు ఎట్టున్నది రియాక్షను? మూర్ఖుడైన ప్రతివాడు. ఎందుకురా గొడవలు మనకా? ఎందుకు చెప్పు? గొడవలు ఎందుకు? గొడవలు మంచిదంటారా చెడ్డదంటారా? అందరు చెప్పండి, మంచిదా చెడ్డదా? అందరు గట్టిగా చెప్పండి, మంచిదా చెడ్డదా? ఎందుకు చెడ్డది? అది అపవాదిగాడు క్రియ. గొడవ పడుతుందంటే అపవాదిగాడు పెడుతున్నాడు అక్కడ, పుట్టిస్తున్నాడు అక్కడ, గొడవ పుట్టిస్తున్నాడు అక్కడ. అపవాదిగాడి క్రియ. అందుకే బైబిల్ ఏమంటుందంటే కలహమునకు, నేను అన్నానా? బైబిల్ అంటుందా? గొడవకి ఎట్టుండాలంట? గట్టిగా చెప్పండి, ఎట్టుండాలంట? 2-3 గొంతులు వినబడుతున్నాయి. అసలు ఈ సైడ్ అయితే అసలు వినబడ్డంలా. ఏమే నచ్చలా మీకా? నచ్చకపోతే మందిలే చెప్పండి. గొడవలకి ఎట్టుండాలంట? అంతేగాని దాన్ని హగ్ చేసుకోకూడదు. ఐ లవ్ గొడవ. మరి ఇంగ్లీష్లో ఏమంటారా గొడవలనే? తగాదాలని ఇంగ్లీష్లో ఏమంటారా? ఫైటింగ్ అంటే కొట్టుకోవడం కదా. ఎవరైనా చదువుకున్నారు చెప్పండి, గొడవలు ఏమంటారు ఇంగ్లీష్లో? వార్. అంతేనా? ఏదో మొత్తానికి ఇంగ్లీష్కి అమ్మ అబ్బా ఉంటారంట, ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఎందుకు ఫైటింగ్లా? కుదరదా? నాకేం కావాలా?
నన్ను అంటారు అంత పెద్ద మాట. ఎంత పెద్ద మాటో, ఎంత పెద్ద. మీకు ఒక జోక్ చెప్పనా? నిన్న కాదు 3 రోజుల క్రితం ఆటో వేసుకొని గూడూరుకి మీటింగ్ పోసి వస్తా ఉన్నాం. దారి మధ్యలో మా ఇంట్లో ఉండి వాళ్ళు ఆగాలన్నారు. ఆగితే మా పాస్టర్ అంటుంది, అయ్యా చూడు ఎంత పెద్ద చేప ఉందో, ఎత్తుకో వచ్చేస్తానని. ఆ చేప ముందర ఒక మనిషి వస్తున్నాడు. నేను అన్నాను, అది నిజంగా మంచి చేప అంటే ఊడు వదలుతాడు ఆ దారిని పోయేవాడు? ఊడు కనబడలేదు, నేను పోయినది. దాని దగ్గరికి పోయి చూసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. ఏమై తేలేదంటే అది క్యాట్ ఫిష్. ఏం ఫిష్? అది మంచి చేప అంటే ఓడే ఎత్తుకోపోయిండుగా, దాని పక్కన పోయి ఉన్నాడు. అంటే అది ఎంత లావో. చేపల్లో లావులు ఉంటాయి కానీ మాటల్లో లావులు ఉంటాయా? కానీ డైలాగ్ ఎందుకు కొడుతున్నారు మీరు? నన్ను ఎంత లావు మాట. ఎంత లావు అది? ఏనుగు అంత లావు ఉందా? నేను ఒకటే చెప్తా, నువ్వు గొడవకి గీరే మనిషివైతే అపవాదిగాడు నీలోనే ఉన్నాడంతే. నువ్వేమైనా అనుకో, మగ మనిషి గొడవ గీరుతున్నాడా, ఓడిలో ఉన్నాడంతే. ఆడ మనిషి ఊరికే గొడవ గీరుతుందా, ఆ మనిషిలో ఉండదంతే. మూర్ఖుడైన ప్రతి వాడు దేన్ని కోరుకుంటాడంట? తిండి ఉండబల్లే వాళ్ళకే ఏముండాలా? రోజు గొడవలే ఉండాలా. బైబిల్ అంటుంది కలహమునకు దూరముగా ఉండాలంట. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఒక మాట గుర్తొచ్చేసింది నాకు, ఒక సామెత. ఏంటి ఆ సామెత అంటే, భోజనానికి ముందర ఉండాలంట. నిజమేనక్క? గొడవలకి రివర్స్లో చెప్పండి ఆ మాటని. ఇప్పుడు రేపు క్రిస్మస్ సువార్తలు వస్తున్నాయిగా, భోజనాలు పెడతాంగా. పెట్టినప్పుడు ఎక్కడుంటారు జనాలా? అంత సినిమాలే. సిగ్గు పెళ్లి కూతురు, అప్పుడే సిగ్గు వస్తుంది పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి. వాళ్ళు నేను తింటానని అప్పటికి అయిపోయి ఉంటుంది. అది లాస్ట్లో అయిపోయి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత అబ్బా నా దాకా కోడిగుడ్డు రాలా, నా దాకా సాంబార్ రాలా, నా దాకా పచ్చడి రాలా. వచ్చుండాలంటే ఎప్పుడు దూరం ఉండాలి? నువ్వు ఫస్ట్లో దూరం ఉండాలి. నువ్వు ఫస్ట్లో దూరవు. కానీ దేనికి దూరతావో తెలుసా? ఫస్ట్లో. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందా? ఈ మూలైనా సరే ఆ మూలైనా సరే ఒక్క అరుపుగా నిలబడింది అనుకో, గుమ్ముగా ఇట్టుండే తలకాయ ఇటు లేచి కూడు ఉడకతా ఉంది. వంచలేదా? సిమ్ములో పెట్టేసి ఉండు మళ్ళీ వస్తా. ఏది కావాలా? మాడిపిన రోజులు లేవా? అన్నం మాడిపిన రోజులు లేవా? ఉన్న నీళ్ళన్నీ ఇక్కిపోయి, ఒకరోజు అయితే మా ఇంట్లో కూర నల్లంగా వచ్చేసి ఉండింది. ఎందుకు దాన్ని ఆపడం మానేసినారు పాపం. ఉడికిపోయింది కూర, కానీ గ్యాస్ని ఆపడం మానేది. ఇంకెవరైనా తింటారా? దాన్ని తింటారా? ఎందుకు చెప్తున్నానంటే, దూరంగా ఉండాల్సింది దేనికో తెలుసా? గొడవలకి గీకబాకండి. క్రిస్మస్ వస్తుంది, దానికాడ దీనికాడ సువార్తలు వస్తున్నాయి, దానికాడ ప్రోగ్రాలు ఉన్నాయి, దీనికాడ పోరును కోరుకోకూడదు. కలహము అనేది, గొడవ అనేది ఎవరు పుట్టించే కార్యం తెలుసా? సాతానుగాడు పుట్టించే కార్యం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవునికి ఇష్టం లేనటువంటి పని అంటే ఇది. మళ్ళీ చెప్పనా? ఎవరైతే గొడవలకి గీరతారో వాళ్ళంటే అసలు దేవునికి ఇష్టమే ఉండరు. మహేష్ అనే నేను, సేవ చేస్తున్న నేను గొడవలకి గీరే మనిషినైతే దేవుడు అంటాడు, ఒరేయ్ నువ్వు నాకు ఇష్టం లేదు పోరా, నువ్వు వాక్యాలు చెప్పు, ప్రార్థనలు చేయి, ఆరాధన చేయి, నువ్వు నాకు ఇష్టం లేదురా అంటాడు. ఎవరో? దేవుడు. నువ్వు పాస్టము అయినా సరే, సంఘ పెద్దవైనా సరే, ఎవరు అయినా సరే, గొడవలు గీరే మనస్తత్వం నీలో ఉన్నిందనుకో, దేవుడు అంటాడు, నీ పాట నాకు ఇష్టంలే, నీ ప్రార్థన నాకు ఇష్టంలే, నీ వాక్యం నాకు ఇష్టంలే, నువ్వు చర్చి చిమ్మడం కూడా నాకు ఇష్టంలే, నువ్వు ఆరాధన చేయడం కూడా నాకు ఇష్టంలే. ఎందుకు ఇష్టం లేదు దేవుడు అని అంటే, నీ బుద్ధి మంచి బుద్ధి కాదు. ఏం బుద్ధి?
గొడవకు లాగే బుద్ధి. నేను అనలా, మీకే చూపిస్తా. సామెతల గ్రంథం ఈ మాట మీకే చూపిస్తా, మీరే చదవండి. 6వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు చదవండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు చాలా జాగ్రత్తగా వినాలి. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు. అంటే దేవునికి అసహ్యమైనవి 6 ఉన్నాయంట. 7 ఆయనకు హేయములు. 7 ఇంకొకటి కూడా పెంచాడు. 7 అంటే దేవునికి అసహ్యం. బాగా వినండి, 7 అంటే దేవునికి అసహ్యం. ఏంది 7? అవేవనగా అహంకార దృష్టియు, 1 అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుకయు, అబద్ధాలు చెప్పే నాలుక, నిరపరాధులను చంపు చేతులను, అన్యాయంగా ఒకరిని హింస చేసే చేతులు, దుర్యోచనలు యోచించు హృదయమును, పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆలోచించే హృదయం, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, 5వది ఎక్కడికంటే అక్కడికి కీడు చేసేదానికి పరుగులెత్తే పాదాలు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అబద్ధ సాక్షి, 6వది అన్నదమ్ములలో జగడములు పుట్టించేవాడును. వచ్చిందా? 7వది ఏం పుట్టించేవాడు? అన్నదమ్ముల్లోనే కాదు, ఎక్కడైనా సరే గొడవలు పెడుతుంటారు కొంతమంది. మీరు గమనించండి, వాళ్ళకి ఒక మంచి పేరు కూడా పెట్టాం. గొడవలు పెట్టే వాళ్ళకి ఒక మంచి పేరు కూడా పెట్టాం, పుల్లారావు, పుల్లమ్మ. నీ పేరు ఏదైనా కానీ నువ్వు గొడవలు పుట్టించేదానివి అయితే పుల్లమ్మే అంటే ఎందుకు చెప్పాను పుల్లమ్మని? నువ్వు మగోడు అయితే నీ పేరు పుల్లారావు, ఎందుకు చెప్పాను పుల్లారావు అని? నీ బుద్ధి ఏం బుద్ధి? వద్దురా, దీనికి దూరంగా ఉండమని దేవుడు అంటున్నాడు. ఉంటారా? చెప్పి ఇంటికి పోయే మళ్ళీ చెప్పినాడులే ఈయన, నేను కాదు గొడవ గీరేది నువ్వే అని అంటారా? దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? దేవునికి అసహ్యమంట ఈ గొడవలు పుట్టించే వ్యక్తి ఎవరైనా సరే. నేనైనా, అందుకని నేను కూడా చెప్పుకుంటున్నానుగా, నా బుద్ధి అయినా గొడవలకు లాగే బుద్ధి అయితే నన్ను కూడా దేవుడు ఇష్టపడ్డు. నీ బుద్ధి అయినా గొడవలకు లాగే బుద్ధి అయితే నిన్ను కూడా దేవుడు ఇష్టపడ్డు. నాకేం పెద్ద కొమ్ములు రాలా పాస్టర్ అయినంత మాత్రాన. నా బుద్ధి గొడవల బుద్ధి అయినా సరే దేవుడు ఇష్టపడ్డంతే. గొడవలకు లాగే బుద్ధి కాదంట మనకు ఉండాల్సింది. ఏం బుద్ధి ఉండాలో తెలుసా? ఒకసారి సమూయేలు మొదటి గ్రంథానికి రండి. ఏం బుద్ధి ఉండాలి మనకు? సమూయేలు మొదటి గ్రంథానికి రండి. 15వ అధ్యాయం 22వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం చూడండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవాకు సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుడు ఒక మనిషిని ఇష్టపడాలంటే చెప్పండి, వాడిలో మాట వినే బుద్ధి ఉండాలంట. చెప్పండి ఏం బుద్ధి? సౌండ్ పెట్టండి. ఏం బుద్ధి? వెనకుండే వాళ్ళు కూడా ఎక్కల్లారా ఎమ్మల్లారా చెప్పండి, ఏం బుద్ధి? మరి ఏం ఉండకూడదు? గొడవలు గీరుకునే బుద్ధి ఉండకూడదు. ఏం ఉండాలా? గొడవలు గీరుకునేది ఎవరు? సైతాన్గాడు కదా, గొడవలు పెట్టే సైతాన్గాడే. అవునా కాదా? చెప్పండి, అసలు గొడవలు సైతాన్గాడు ఎందుకు పెడతాడు? ఆన్సర్ చెప్తే 3వ దానికి జంప్ వెళ్ళిపోదాం. గొడవలు సైతాన్గాడు ఎందుకు పెడతాడు? సూపర్గా చెప్పారు. ఏం విడగొట్టడానికి? క్లూ వచ్చింది. ఏం విడగొట్టడానికి? వచ్చింది కానీ దగ్గరకు వచ్చి ఆగిపోయినారు. ఆ నుంచి ఎక్కలేరేమో, నేనే చెప్పేస్తా. సైతాన్ గారు గొడవలు ఎందుకు పెడతాడంటే, గొడవలు పెట్టేస్తే నీకు మనశ్శాంతి లేకుండా పోతే నువ్వు చర్చిలోకి రావు. ఓడి టార్గెట్ చూడండి. ఓ టార్గెట్ ఏందో తెలుసా? నీకు కానీ గొడవలు పెట్టేసి నీకు కానీ పిచ్చ కోపం రప్పించేసింది అనుకో. ఉదాహరణకు సాంసోన్ ఉన్నాడు, దీపిక ఉన్నారు, గొడవ వేసుకున్నారు. దీపిక ఉండి, దయ్యా పాదం చర్చి కంటే వస్తావా? నిజం చెప్పు, వస్తావా? చచ్చినారాడు
ఎవరైనా అంతే, ఆయనే కాదు ఎవరైనా అంతే, రారు. ఎందుకు రాడు? దేవుడి మీద కోపం కాదు ఇక్కడ, మనుషుల మీద కోపం. మనుషుల మీద కోపం కాబట్టి ఏం చేస్తారంటే, నేను రంపా చూడండి, బాగా వచ్చే బిడ్డని చెడగొట్టింది మనుషులు కాదు, ఎవరు? సైతాన్ గాడు. మీరు కావాలంటే గమనించండి, నీకు బాగా ఎక్కువ కోపం వచ్చినప్పుడు పక్కనుండే వాళ్ళు నుండి ప్రార్థన చేసుకోమే అన్నారనుకో, చేస్తావా? ఎందుకు చేయవు? ప్రార్థన హే గుమ్మునే సలగానే ప్రార్థన. ఎందుకంటే పీకల కాడికి వచ్చేస్తుంది. ఏంది వాడు టార్గెట్? అపవాదిగా టార్గెట్ చూడండి, దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి ఆ బంధాన్ని తెగ్గొట్టాలని, ఆ బంధాన్ని దూరం చేయాలని. ఒక మాటలో చెప్పాలంటే దేవునికి దూరం చెయ్యాలని ఓడు చేసే ప్రయత్నమే గొడవ. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. చెప్పండి మా సైతాన్ గాడు గొడవలు ఎందుకు పెడతాడు? కొంతమంది బిడ్డలు మన వాళ్ళందరూ పాటలు పాడేవాళ్ళే. మన సంఘస్థులో ముక్కాల భాగం కంటే 90% పాటలు పాడేవాళ్ళే కదా, అవునా కదా? పాడరా? ఒక్కొక్కసారి మీకు మైక్ ఇచ్చి పాట పాడు బిడ్డ అని అంటే నువ్వేమంటావంటే, ఎందుకంటావట? నిన్నెవరో ఒకరు గీరేసుంటారు ఇంట్లో, మీ అన్నో, మీ తమ్ముడు, మీ నాయనో, మీ మామో, ఎవరో ఒకరు ఏదో ఒకటి అడేసుకుంటారు. ఇప్పుడు నీకు పీకల కాడ కోపం వచ్చేస్తుంటుంది. రావాలి కాబట్టి చర్చికి వచ్చి కూర్చొని ఉంటావు. పాట పాడమ్మా. ఏందంట? పాట పాడమ్మా. నేను పాడను. ఎందుకు పాడనంటే ఏమొచ్చింది? అది లేకుండా ఉంటే పిలిచి పిలవంగానే రారా, నేను పాట పాడతా. మీకు చెప్పేది అర్థమవుతుందా? అపవాదిగాడు గొడవలు ఎందుకు పెడుతున్నాడంటే, దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని తెగ్గొట్టేదానికి గొడవలు పెడతాడు వాడు. అందుకే నేను చెప్తున్నాను, గొడవలకి గీరే మనసు మనకెవ్వరికి ఉండకుండునుగాక. నేను చెప్పావు, ఇక మీదట గొడవలకు కానీ గీరేవనుకో బడవల్లారా, ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే, నీ పేరు పొలమో, నీ పేరు పొల్లయ్యో, పొల్లరావో, పొల్లయ్యో, ఏదో ఒకటి మొత్తానికి పొల్ల రావాలంతే. ఎందుకంటే నీ బుద్ధి ఏం బుద్ధి? గొడవలు పెట్టే బుద్ధి. ఈ బుద్ధి సైతాన్ గాడిది. దేవునికి మనకు మధ్యలో ఉన్న సంబంధాన్ని తెగ్గొట్టేదానికి వాడు చేస్తాడు దీన్ని. ఇప్పుడు చెప్పండి నాన్న, ఇప్పుడు చెప్పండి రా, సైతాన్ గాడి క్రియలు 2 చెప్పేశాను కదా, ఆ 2 క్రియలు చెప్పండి. నెంబర్ 1 మొదటి క్రియ అమ్మా సమాధానం లేకుండా దెబ్బ కొడతాడు వాడు. ఎట్ట దెబ్బ కొడతాడంట? ఒకరు ఆలోచన ఒకరికి పొత్తుకుండదు. నేను ఒకటి చేద్దామంటాను, అట్ట కుదరదని నువ్వు ఇంకోటి చెప్పు. ఇంకది సమాధానం పోవడం అంటే. కానీ పెద్దగా ఉండేటువంటి వాళ్ళ మాట ఖచ్చితంగా మనం విన్నప్పుడు సమాధానం ఉంటుంది. స్తోత్రం చెప్పండి. రెండోది చెప్పండి, అపవాది క్రియ. ఇప్పుడే చెప్పానే, అపవాది క్రియ ఏంది? నాకు అర్థమైంది ఏంటంటే, మాకు ఇష్టం లేని మాట నువ్వు మా నోట చెప్పిస్తావా? పర్వాలేదు చెప్పండి. రెండోది ఏంది అపవాది క్రియ? గొడవలు పెట్టే బుద్ధి. ఎందుకు పెడతాడు గొడవలుడు? అంతే కదా. నీకు మీ ఏమో గొడవ పెట్టేస్తే నువ్వు వస్తావు చర్చికా? ఇంత రిస్క్లో పోవాలి చర్చికా? పోయినాడు ఏం చేయాలా? అందుకని వాడు చేస్తాడు. లాస్ట్ అండ్ ఫైనల్ అపవాది క్రియ మూడోది. ఇది భలే జాగ్రత్తగా వినాలి. మూడవది అపవాది క్రియ ఏముంటుంది? అపవాది క్రియ అని అంటే నానా నోటి మాట చెప్పేస్తున్నా, మనిషికి జబ్బులు పెట్టడం. ఇది కూడా అపవాది క్రియే. చెప్పండి. మనిషికి గట్టిగా మాట్లాడితే కదా, మనిషికి గట్టిగా చెప్పండి. మనిషికి మార్కు సువార్తకు రండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. 5వ అధ్యాయం 5వ వచనం. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను. ఎవరీడు? మీ తెలిసిన వాళ్ళు చెప్పండి. ఎవరీడు? సమాధుల్లో తిరిగే మనిషి ఎవరు? ఇందును బట్టి నాకు అర్థమైంది ఏంటంటే,
సమాధుల్లో తిరిగేవాడు ఇవుడు బైబిల్లో ఎప్పుడు వినలా మీరా? సమాధుల్లో ఒక వ్యక్తి తిరుగుతున్నాడు, ఎవరు వాడు? అరే సరే అయితే ఏం సంగత? రామాయణం అంతా ఇన్ని సీతకు రాముడేం కావాలన్నాడు ఒకడు. ఇప్పుడు ఏమి విన్నట్ట? 5వ అధ్యాయం ఫస్ట్ కాడి నుంచి చదవండి. మీకు ఇప్పుడు ఒర్రే అని అంటారు మీరు. ఇప్పుడు చదవండి, ఫస్ట్ కాడి నుంచి చదవండి. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆగు ఇప్పుడేనే చెప్పండి. ఎవరోడు? శానా దెయ్యమా? ఆ మాట చెప్పడం లేదు ఏమి మీరు? శానా దెయ్యం గురించి ఇప్పుడు ఎలా మీరా? ఒక్క మనిషిలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయంట? 7 అంట. మీకు వందనాలండి. ఈ విధంగా ఎవరికైనా చెప్పినారనుకో, ఈ విధంగా ఏ పాస్ట్ వచ్చినప్పుడు అని చెప్పినారనుకో, ఈ గగనపల్లి మహేష్కి వాక్యాలు తెలీదు, ఈడు ఎట్టున్నాడో ఈడు సంఘస్థలు కూడా అంతే కదా, తండ్రి దగ్గర బిడ్డలో. మళ్ళీ చెప్తున్నారే శానా దెయ్యం అంటే ఒక మనిషిలో ఎన్ని దెయ్యాలు? మళ్ళీ 7 అంట. 2000 బంగారు కొండలారా, ఎన్ని దెయ్యాలు? ఓయమ్మ నాయన, దేవుడా ఎంత మంచి బిడ్డలను ఇచ్చావు నాయన. ఇల్లు ఇల్లాలు ప్రియురాలు నేనేం జరిగింది ఈ ఎపిసోడు? మొగల రేకుల్లో, బిగ్ బాస్లో బంగారంగా చెప్తారు. చెప్తారు గెరాసేనుల దేశంలో సమాధులు తిరిగే మనిషి కూడా అంటే ఓడి నీకు చెప్తాడు. ఓడు మాకు తెలియదు. ఎవరుడా? పొట్టోడా పొడుగోడా, లావోడా సన్నోడా, తెల్లోడా ఎర్రోడా? ఒక్క మనిషిలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయంట? 2000 దెయ్యాలు పట్టుకున్నాయంట. 2000 దెయ్యాలు. ఒక్క దెయ్యం ఒక్క మనిషిలో ఉంటేనే పట్టుకోలేం మనం. అలాంటిది 2000 దెయ్యాలు ఒక మనిషిలో ఉంటే వాడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు చదువు 5వ వచనాన్ని. ఏం చేస్తున్నాడు? 5వ వచనం ఇప్పుడు చదువు. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను, రాత్రింబగళ్ళు సమాధుల్లో, కొండలలోను కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. ఓడే గిక్కుంటున్నాడంట రాళ్లతో. ఓడి దేహాన్ని వాడే రాళ్లతో గీక్కుంటున్నాడంట. మీరు చెప్పండి, మీ ఒంటిని ఎక్కడైనా గాయం చేస్తే మీకు ఎట్టుంటుంది? ఎట్టుంటుందక్క? గట్టిగా చెప్పండి, ఎట్టుంటుందక్క? అబ్బా ఎంత బాగుందో అని అంటావా? టచ్. ఎందుకంటే మనం అందరం గౌరవించే వాళ్ళం కదా, మనకు తెలియకుండా ఏమైనా జరుగుంటుంది చెప్పలేం కదా. ఒక్క చిన్న గాయం అయితే ఒంటికి ఎట్టుంటుంది? ఇప్పుడు మా జ్యోతిని అడిగితే చెప్తుందేమా ఎట్టుంటుందమ్మా? చర్చిలో కూర్చోలేక బయటికి పరిగెస్తుంది. అవి చిన్ని గాయం, అది చిన్నది. కానీ వీడేం చేస్తున్నాడంట? రాళ్ళు ఎత్తుకొని శరీరాన్ని గీక్కుంటున్నాడంట. ఓడికి ఎంత బాధగా ఉంటుంది, ఎంత నొప్పిగా ఉంటుంది. మనం ఒకసారి అడగదాం, ఒరే బాబు ఎందుకురా నీ శరీరాన్ని నువ్వు గాయాలు చేసుకుంటున్నావు, ఎందుకురా అంటే వాడు అంటాడు, నేను కాదు నాయన గాయాలు చేసుకునేది, నా లోపల ఉన్న దెయ్యాలు. సైతానుగాడు క్రియ ఎట్టుంటుందంటే, 3వది మనిషికి గాయాలు చేస్తుంది, అంటే రోగాలు పుట్టిస్తుంది. మీరు నమ్ముతారా ఈ మాట? సాతానుగాడు వల్ల రోగాలు వస్తాయంటే నమ్ముతారా? నమ్ముతారని వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఆ రోగాలు ఎట్టుంటాయి? నేను ఒకటే చెప్తా, బాగలేదని డాక్టర్ కాడికి పో, రిపోర్టులు రాస్తాడు. గల్ల పరీక్ష, ఆ పరీక్ష, ఈ పరీక్ష, మొత్తం టెస్టులు రాస్తాడు. టెస్టులో బాగుంటుంది. డాక్టర్ అంటాడు నీకు జబ్బే లేదు బో అంటాడు, కానీ ఇక్కడ జబ్బు ఉంటుంది. ఎందుకు? అది శరీరానికి వచ్చిన జబ్బు అయితే రిపోర్టుల్లో రావాలా. నేను అదే కోరుకుంటా. నేను హాస్పిటల్కి తీసుకుపోయినప్పుడు నైనా ఈ మనిషి జబ్బు ఏదో చూపించినైనా అంటుంటాను నేను నిజంగానే. ఎందుకంటే రిపోర్ట్లో బయటపడకపోయిందనుకో
ఖచ్చితంగా అది వాడి దెబ్బే. ఎవరి దెబ్బ? సైతాన్ గాడి దెబ్బే. రోగాలు కూడా పుట్టించేది వాడే. అపవాది గాడి క్రియలు ఎట్టుంటాయంటే రోగాలు జబ్బులు చాలా జబ్బులు వాడి ద్వారా పడుతున్నాయి. మీకు తెలుసో తెలీదో. ఆ జబ్బుల్ని బాగు చేసేదానికి, వాడి క్రియల్ని లయం చేసేదానికి యేసయ్య నరునిలో నరునిగా ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. వాడు రోగాలు పెడతా ఉంటే యేసు ప్రభు బాగు చేస్తుంటాడు. వాడు జబ్బులు పెట్టడం యేసయ్య. గట్టిగా చెప్పండి. ఏం చెప్పరు మీరా? వాడంట వాడు ఈయన చెప్పండి. ఏమిక చెప్పండి. వాడు ఈయన. మత్తయి సువార్తకు రండి, ఒక మాట చూద్దాం. మత్తయి సువార్తకు రండి, ఒక మాట చూద్దాం. 9వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్తకు రండి, 9వ అధ్యాయం 35వ వచనం. 9:35. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. యేసయ్య అంట ప్రతి విధమైన రోగము ఉందా? మాట అక్కడ ఉందా? ప్రతి విధం అంటే అన్ని రోగాల్ని, అన్ని జబ్బుల్ని బాగు చేస్తున్నాడంటే యేసయ్య. ఎంత గొప్ప దేవుడో చూడండి. అన్ని జబ్బుల్ని, అన్ని రోగాలను బాగు చేస్తున్నాడంటే యేసయ్య. ఎంత గొప్ప దేవుడో చూడండి. అన్ని జబ్బుల్ని. స్తోత్రం. ఎవరన్నా ఉన్నారా అన్ని జబ్బులను బాగు చేసే డాక్టరు? ఉన్నారా? ఒక్కొక్క డాక్టరు ఒక్కొక్క జబ్బే. కన్ను డాక్టర్ కాడికి పోయా, సారీ నాకు ఈ పొన్ను నొప్పి తీస్తుంది సార్ అని అడగండి ఎప్పుడైనా. డాక్టరే, కానీ పొన్ను నొప్పి తీస్తుంది సార్ అన్నాడు. ఇప్పుడు డాక్టర్ ఏమంటాడు? నీకు దండం తల్లా, నేను ఏ డాక్టర్ని కాబట్టి నువ్వు ఎక్కడికి పోవాలా? పొన్ను డాక్టర్ కాడికి పో, నీ జబ్బు పోవాలంటే. అంతే కదా? అవునా కదా? మరే చెప్పండి, అవునా కదా? ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క డాక్టరు, కానీ ఈ డాక్టరు ప్రతి విధమైన వ్యాధి. స్తోత్రం చెప్పండి. రకరకాల వ్యాధులు అపవాది గాడు పుట్టిస్తూ ఉంటే రకరకాల వ్యాధులు నీ దేవుడు. నేను అంటున్నాను, యేసయ్య దగ్గరకు వచ్చిన మీ అందరికీ ఉన్న రోగాలని నా దేవుడు బాగు చేయునుగాక. నమ్ముతారా ఈ మాట? నమ్ముతారా? అది ఏ జబ్బైనా సరే, అది ఏ జబ్బైనా సరే. ఏందో సారా డాక్టర్ కాడికి పోయామా, టెస్టులు చేయించామా, అన్నీ బాగున్నాయి అంటున్నాడు. కానీ ఇక్కడ చూస్తే బాగలేదు. ఎందుకంటే అది వాడి దెబ్బ, నీకు తెలియడంలే. ఎవరి దెబ్బ? దేవుడు బాగు చేస్తాడమ్మా. దేవుడు బాగు చేస్తాడు. ఎట్ట బాగు చేస్తాడో తెలుసా? ఒక్క మాట చూపించి నేను ప్రార్థన చేస్తా. దేవుడు ఎట్ట బాగు చేస్తాడు? మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. యేసయ్య రోగాల్ని ఎట్ట బాగు చేస్తాడు? యేసయ్య రోగాల్ని ఎట్ట బాగు చేస్తాడు? మలాకి 4:2. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగుజేయును గనుక. ఈ మాట నాతో పాటు చెప్పండి. అతని రెక్కలు. గట్టిగా చెప్పాలా. లాస్ట్ది 10వ ఎక్కం కదా. ఎక్కలు చెప్పేటప్పుడు స్కూల్లో 2వ ఎక్కం, 3వ ఎక్కం, 4వ ఎక్కం చిన్నగా చెప్తాం కదా. 10వ ఎక్కం వస్తే ఎందుకంటారట? ఈజీ అని కాదు, ఇంకంత ఆపేస్తాం కాబట్టి పెద్దగా చెప్తాం. లాస్ట్ రెఫరెన్స్ ఇంక నేను చూపించను, బైబిల్ కాడ మూసేస్తున్నా. చెప్పండి. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. ఇంకొకసారి, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. మీరే చెప్పండి ఒకసారి గట్టిగా. రెడీ, స్టార్ట్. ఎవరో మొక్కలు అని చెప్తున్నారు. ఆదివారం మొక్కలు గుర్తు వస్తున్నాయట మీకు. మొక్కలు కాదు బంగారు కొండలారా. ఏంది? ఎవరి రెక్కలు? వాళ్ళే చెప్పారా. యేసు ప్రభు సిలువలో ఎట్ట చనిపోయాడో తెలుసా? ఎట్ట ఆయన యేసు ప్రభు సిలువలో చనిపోయిందా?
ఇప్పుడు మనం అందరం ఎవరికి రెక్కల కిందకు వచ్చున్నాం? బైబిల్ అంటుంది అతని రెక్కలు. నీ జబ్బు పోవాలంటే ఆయన రెక్కల కిందకి రావాలా. ఏ రెక్కల కిందకి? నువ్వు మాత్రం చర్చికి రావు, ఇంట్లో చేరా పాస్టర్కి ఫోన్ చేయి, పాస్టరా ప్రార్థన చేసి, నేను చేసినా పోదా జబ్బు, పక్కా పోదది. ఎందుకంటే ఆయన రెక్కల కిందకి నువ్వు రావాలా. నీ బాధ కదా, నీ సమస్య కదా, ఎవరు రావాలా? నువ్వు రావాలా. నేను రాను, కుదరదు. నేను రాను, కుదరదు. ఈ వారం నాకు చాలా సంతోషం. ఎందుకంటే నేను చేసే ప్రార్థనలో ఒక అంశం ఏంటంటే, ప్రభువా మమ్మల్ని రక్షించావు, మా బంధువులను కూడా రక్షించని ప్రార్థన చేసేది. ఈ వారం ఒక బంధుత్వం, ఒక తెగ వచ్చి కూర్చోంది ఇక్కడ, ఫ్యామిలీ అంతా నిన్న ఈరోజు. మా ప్రార్థన అది. ఎందుకంటే మేము రక్షించబడితే కుదరదు ప్రభువా, మా వాళ్ళు కూడా, మా బంధువులు కూడా రక్షించబడాలా. ఎందుకు నేను అంటానంటే, నాన్న యేసయ్య రెక్కల క్రిందకి ఎవరైతే వస్తారో వారిని దేవుడు బాగు చేసే దేవుడు. అందుకే మనం అప్పుడప్పుడు ఒక పాట పాడుతుంటాం. పాడదామా? చిన్న పల్లవి. గుండె చెదిరిన వారిని, గూడు చెదిరిన, గుండె చెదిరిన వారిని, గూడు చెదిరిన పక్షుల చేరదీసెనాదుడా, త్యాగశీలుడా నీ వందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయా. త్యాగశీలుడా నీ వందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయా. గుండె చెదిరిన వారిని ఆదరించే దేవుడా, గుడు చెదిరిన పక్షుల చేరదీసెనాదుడా. హల్లెలూయా. నువ్వు ఏ సమస్యలో ఉన్నా, నీ గుండె చెదిరిపోయి ఉన్నా, నీ ఏ జబ్బులో ఉన్నా, ఆయన రెక్కల కిందకి రాగలిగావు అనుకో, ఆయన రెక్కలు నీకేం చేస్తాయి? ఆరోగ్యము కలుగజేస్తాయి. ఇప్పుడు చెప్పండి, అపవాదిగాడు క్రియలు 3 క్రియలు చెప్పా. అపవాదిగాడి క్రియల్ని లయపరిచేదానికే యేసయ్యా ఈ లోకానికి వచ్చాడు. ఆ 3 క్రియలు టకటగా చెప్పండి, ప్రార్థన చేద్దాం. నెంబర్ 1, సమాధానాన్ని బొంగొడతాడు అపవాదిగాడు. వాడి క్రియ అది. ఎట్ట బొంగొడతాడు? అది ఎట్ట నా ఆలోచన నీకు ఉండకూడదు, ఈ ఆలోచన నాకు ఉండకూడదు. భలే చెప్పినావులయ్యా, నువ్వు మాట్లాడు, నీకు తెలియదులే, నేను మాట్లాడతా, అయిపోయింది ఆడ వరకు. అట్ట ఉండకూడదు. ఒక మాట చెప్తే ఎందుకు చెప్పాడని వినాలంతే. పెద్దగా ఉన్న వాళ్ళు ఒక మాట చెప్తే వినాలంతే. అప్పుడు సమాధానం ఉంటుంది. సమాధానాన్ని వాడు బాగుకొడతాడు, సమాధానాన్ని దేవుడిస్తాడు. సూపర్. నెంబర్ 2, వీళ్ళకి ఒక పేరు పెట్టినట్టున్నాను నేనా, పుల్లమ్మా, పుల్లయ్య అనబాకంలే, పుల్లారావు. గౌరవించండి, మగవాళ్ళు కదా. పుల్లారావు. గీరుకునే స్వభావం, గొడవలకు పుట్టే స్వభావం ఎవరిది? సైతాన్ గాడిది. కానీ దేవుడు ఏమంటున్నాడు? గొడవలు పుట్టే బుద్ధి పాస్టర్కున్నా, పాస్టమ్మకున్నా, సంఘ పెద్దకున్నా, విశ్వాసకున్నా, ఎవరికున్నా, వాళ్ళని దేవుడు అసలు వద్దు మనకో, దూరంగా ఉందాం. దేనికి? ఉంటారా? పరిగిస్తారా? ఉండు ఇప్పుడే వస్తా నేనా, ఆడకు పోయేసి అంటారా? లాస్ట్ అండ్ ఫైనల్. అపవాది క్రియ ఏంటి? జబ్బులు పుట్టించడమ్మా, రోగాలు పుట్టించడం. దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతి వ్యాధి. ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఏందది? ఎట్ట బాగా చేస్తాడు? ఆయన రెక్కల కిందకు వస్తే బాగు చేస్తాడు. వస్తావా రెక్కల కిందకి? సారా నారు పెరుగుడు సారా అంటావా? కలుపు సారా అంటావా? నువ్వు కలుపులోకి పో, నేను గడగతుంటాడు వాడు. ఎవరుడా? అపవాదిగాడు. ఆయన రెక్కల క్రిందకు వద్దాం, దేవదేవుని దీవెనలు పొందుకుందాం. అటువంటి మహా గొప్ప కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. తల వంచండి, సాధ్యమైతే మోకరించండి, ప్రార్థన చేద్దాం. దేవుడు నీతో మాట్లాడి ఉంటే, ఈ ఉదయకాల సమయం దేవుడు నిన్ను హెచ్చరిక చేసి ఉంటే ఒకసారి జ్ఞాపకం చేసుకో బిడ్డ. అపవాది క్రియలు లయపరిచేదానికే దేవదేవుడు ఈ లోకానికి వచ్చాడు. వాడి క్రియలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాలు 1కి 3 సందర్భాలు మీ ముందర పెట్టా. వాడి క్రియలు ఎలా ఉంటాయి?
వాడు కుటుంబంలో సమాధానాన్ని వాంగొడతాడు, వాడు గొడవలు పెడతాడు, వాడు రోగాలు పుట్టిస్తాడు. ప్రతి క్రియను, ప్రతి కార్యాన్ని దేవుడు లయపరుస్తాడు. ఎప్పుడు లయపరుస్తాడంటే నువ్వు ఆయన రెక్కల కిందకు వస్తావా? వస్తే ఖచ్చితంగా దేవుడు నీకు విడుదలనిస్తాడు. ప్రభువా, నీ కృపను కనికరాన్ని చూపెట్టండి. ప్రార్థన చేద్దాం.